ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న ప్రచారంతో మంత్రుల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తూ ఉండడంతో ఆ జిల్లాలోని ఇద్దరు లీడర్స్ లో టెన్షన్ పీక్ స్టేజ్ కి చేరిందట. ఇద్దరు బలమైన బీసీ లీడర్లు కావడం, ట్రాక్ రికార్డు కూడా బాగుండడంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోందట. ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ అయితే మరొకరి పరిస్థితి ఏంటి? అసలు ఎవరా లీడర్లు? అందరూ అనుకుంటున్నట్టు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 6 నెలలుగా కేబినెట్ విస్తరణ, మార్పులు చేర్పులు జరుగుతాయనే లీకులు జోరుగా అందుతున్నాయి. అయితే ఇది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఓవైపు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మరింత కీలకమైన బాధ్యతలు ఉండబోతున్నాయనే ప్రచారం నడుస్తున్న వేళ ప్రస్తుత మంత్రివర్గంలో పర్ఫార్మెన్స్ చూపించని కొందరు నేతలకు ఊస్టింగ్ తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉండదన్న సంకేతాలు పార్టీ వర్గాల నుంచి వచ్చాయి. తాజాగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై ఐవీఆర్ఎస్ సర్వే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ చర్చ జోరుగా నడుస్తోంది. జిల్లాలో ఇద్దరు కీలకమైన నాయకులకు మంత్రి పదవి వస్తోందని మొదటి నుంచి టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అందులో ఒకరు కాగా, రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు మరొకరు. ఈ ఇద్దరు నేతలకు 2024 ఎన్నికల సమయంలోనే మంత్రి పదవి వరిస్తోందని అంతా ఊహించారు. కానీ అనుకోకుండా ఆ పదవులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కురుబ సవితకు, ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్కు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు వరించాయి. ఇందులో సవితకు క్యాస్ట్ కోటాలో మంత్రి పదవి రాగా, సత్యకుమార్కు భారతీయ జనతా పార్టీ కోటాలో మంత్రి పదవి దక్కింది. ఇటు పయ్యావుల కేశవ్ సీనియారిటీకి పట్టం కడుతూ మంత్రి పదవిని దక్కించుకున్నారు. గత కొన్ని రోజులుగా మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరి మీద చాలా ఆరోపణలు ఉండటంతో వారిని తప్పించి ఆ స్థానంలోకి కొత్త వ్యక్తులను తీసుకోవాలన్న ప్రతిపాదన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతలు మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఇందులోకి ఎమ్మెల్యే కందికుంట, కాలువ శ్రీనివాసులు ఎవరిని తీసుకోవాలన్న దానిపై ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో కొందరు ముఖ్యమైన నాయకులకు ఫోన్ల ద్వారా ఎవరు మంత్రిగా ఉంటే బాగుంటుందనే సమాచారాన్ని కూడా అధిష్టానం సేకరిస్తోందట. వారి అభిప్రాయం ప్రకారం మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుందా అన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పార్టీ అన్ని విషయాల్లోనూ ఫిల్టర్ చేసి కాలువ శ్రీనివాసులు, కందికుంట పేర్లు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరన్నది ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో ఈ ఇద్దరు నాయకులు బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన పేరు బలంగానే వినిపిస్తోంది. అనంతపురం పార్లమెంటుతో పాటు హిందూపురం పార్లమెంట్లో కూడా బోయ సామాజిక వర్గ ఓట్లు జనాభా పెద్ద సంఖ్యలో ఉంది. మొదటి మంత్రివర్గంలోనే కాలువ శ్రీనివాసులకు ఛాన్స్ వస్తుందన్న ప్రచారం ఉండేది. అయితే ఆయనకు ప్రభుత్వ విప్తో సరిపెట్టారు చంద్రబాబు. జిల్లాలో సమాన బలం ఉన్న కురబ సామాజిక వర్గానికి చెందిన సవితకు మంత్రి పదవి ఇచ్చారు. ఇటు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. జిల్లాలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ధర్మవరంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా వారి ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయి. మొదటి నుంచి పద్మశాలి నేతని సామాజిక వర్గాల వారు టీడీపీ వెంట నడుస్తున్నారు. అందుకే ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ మొదటి నుంచి వినిపిస్తోంది. దీనికి తోడు కందికుంట కదిరి నియోజకవర్గంలో గత 2 దశాబ్దాలకు పైగా సింగిల్ లీడర్షిప్తో ఉన్నారు. ఒక మాస్ లీడర్గా మంచి ఇమేజ్ ఉంది. ఎక్కడా పార్టీలో రిమార్కులు లేవు. పైగా పార్టీకి ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన ముందుంటారనే పేరు ఉంది. అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వద్ద కూడా ఆయనకు మంచి మార్కులు ఉన్నట్లు పార్టీ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి విషయంలో ఐవీఆర్ఎస్ సర్వే జోరుగా సాగుతోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఇక జిల్లాలో ప్రస్తుతం ఉన్న 3 మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతారనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం 3 మంత్రుల్లో పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖలో చాలా కీలకంగా ఉన్నారు. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించడం లేదు. కాబట్టి పయ్యావుల సేఫ్ జోన్లో ఉన్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ కోటాలో ఉన్న సత్యకుమార్ కూడా మంత్రివర్గంలో కీలకంగా కొనసాగుతున్నారు. ఆయనను తప్పించి బీజేపీలోనే మరొకరికి అవకాశం ఇస్తారా, లేక ఆయన్నే కొనసాగిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవేళ సత్యకుమార్ను తొలగించి అదే పార్టీకి చెందిన మరొకరికి ఛాన్స్ ఇస్తే కందికుంట బెర్త్ కన్ఫామ్ అవుతుంది. మరోవైపు క్యాస్ట్ కోటాలో మంత్రి పదవి పొందిన సవిత విషయంలోనే ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి.
అయితే అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. మొదట్లో కురుబలకు ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి ఈసారి బోయలకు ఇవ్వాలన్న నిర్ణయానికి వస్తే సవితకు ఉద్వాసన పలికి కాల్వకు మంత్రివర్గంలోకి ఎంట్రీ తప్పదన్న అంచనా గట్టిగానే వినిపిస్తోంది. ఒకవేళ ఇటు సత్యకుమార్ అటు సవితకు బాయి చెప్తే కందికుంట కాల్వ ఇద్దరికీ మంత్రివర్గంలో చోటుంటుంది. ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఇప్పుడు మంత్రి పదవి పోయేది ఎవరికి, వచ్చేది ఎవరికి అన్నది అసలు ప్రశ్న. శ్రీ సత్యసాయి జిల్లాలో గతంలో ఇద్దరికి మంత్రి పదవి వరించింది. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒకవేళ అనంతపురం పార్లమెంట్లో కాల్వ శ్రీనివాసులకు అవకాశం కల్పిస్తే ఇటువైపు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండే అవకాశం ఉంది. అలా కాదని శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకరిని తప్పిస్తే కందికుంటకు ఖచ్చితంగా అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం కందికుంట, కాల్వ శ్రీనివాసులు ఇద్దరూ బలమైన నేతలు కావడం, బలమైన సామాజిక వర్గాల అండదండలు కూడా ఉండటంతో ఎవరు మంత్రి పదవిలోకి వస్తారో వేచి చూడాలి.